అది ఏలూరు సర్కిల్లో ఉంది సార్ ఆ నంబర్. ఆ ఇంటి ఓనర్ 1 సంవత్సరం క్రితమే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు? రవి ఇల్లే కదా? మీరెవరు సార్? సిబిఐ. ఎవరండి? రండి సార్, లోపలికి రండి. పర్లేదు, ఇక్కడే ఉంటాను. చెప్పండి సార్, ఏంటి విషయం? ఇక్కడ ఉండేవాడు కదా రవి, తన గురించి డీటెయిల్స్ కావాలి. ఓ, ఆయన గురించా? ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నేను యూఎస్లో ఉన్నప్పుడే ఇల్లు కొనేశాను సార్. దీని గురించి లోకల్ స్టేషన్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. మేము వాళ్ళకంతా చెప్పామే. మీరు యూఎస్ లో ఉన్నారా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఒక 7 years గా ఉన్నాను. రవి గురించి వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? యాక్చువల్గా బ్రోకర్ ద్వారానే ఇల్లు కొన్నాం. రవి గురించి మాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు సార్. కానీ ఆయన మంచివారు కాదని తెలిసింది. మొదటి పిల్లని చనిపోయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇంటికి తీసుకొచ్చి పక్కింటి వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయి చివరిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడని, మొదటి పిల్లం కూతుర్ని ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారని, అనాథాశ్రమంలో చేర్పించారని బయట వాళ్ళు చెప్తే విన్నాను సార్. అనాథాశ్రమమా? ఆ ఆశ్రమం అడ్రస్ తెలుసా? అది అవును సార్, ఆ బిడ్డని హైదరాబాద్ లో ఉన్న ఒక అనాథాశ్రమంలో చేర్చారని పక్కనింటి అక్క మాట్లాడేటప్పుడు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి వేరే డీటెయిల్స్ ఏమైనా అవసరం అయితే లోకల్ పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. వద్దు సార్, చివరిసారి వచ్చినప్పుడే వాళ్ళు ఏదేదో మాట్లాడారు సార్. ఇకపై అలా మాట్లాడరమ్మా. సరే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. నమస్తే సార్. కారుణ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా? అవును సార్. మీరు? ఒక ఎంక్వైరీ కోసం వచ్చాను. 1 సంవత్సరం క్రితం అపర్ణ అనే అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. తనను కాస్త చూడొచ్చా? సార్, తను 10 days కి ముందే చనిపోయింది సార్. చనిపోయిందా? అవును సార్. ఎలా, ఎప్పుడు, ఏమైంది? సార్, బానే ఉన్నారు సార్. ఒంట్లో బాలేదని హాస్పిటల్లో చేర్పించాం, వెంటనే చనిపోయారు. ఏ హాస్పిటల్? జీహెచ్ సార్. నందిని మేడమే చెక్ చేసి చూశారు. ఆవిడేదైనా సర్టిఫికేట్ లాంటిది ఇచ్చారా? ఇదే సార్ ఆవిడిచ్చింది. సడన్ గా ఏమిటో తెలీదు, కొంతమంది పిల్లలకి ఒంట్లో బాగోకుండా అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తాం, తర్వాత ఏంటో అర్థం కాదు. కొంతమంది పిల్లలు చనిపోతారు. గత 4 ఏళ్లగా ఇలాగే సార్. కొన్ని 100 పిల్లలు చనిపోయారు. డాక్టర్ నందిని మేడం ఇక్కడికొస్తారు సార్. ఇక్కడున్న అందరి పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. బయట దేశం నుంచి డబ్బు సహాయం, ఇంకా చాలా సహాయాలు చేస్తారు. మా ఇన్ఛార్జ్ ఆదవ్ అని వారానికి 1 సారో లేకపోతే 2 సార్లు ఆవిడ్ని తీసుకొస్తారు. అపర్ణకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆదవని. అవును, ఎవరు ఈ ఆదవన్? శ్రావణి అని ఒక అమ్మాయి చనిపోయిందని మాట్లాడుకుంటున్నారు కదా, తన అన్నయ్యే ఆదవన్. అతని నంబర్ ఇవ్వగలరా? 63745157. ఇలాగే సార్ ఆయన నంబర్. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ లో. సరే, ఇదే విధంగా చనిపోయిన పిల్లల డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వగలరా?